మినిస్టర్ సుభాష లేకపోతే వాళ్ళ బాబా. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రోటోకాల్స్ అన్ని కూడా వాళ్ళ బాబుకున్నా తప్ప ఏదైనా పని చేయాలన్నా గుండాయిజం చేయాలన్నా సరే సుభాష్ వాళ్ళ బాబుకి చెప్తే సరిపోతుందంట. ఏంటిది సీనియర్ లీడర్స్ అంట. ఆకతాయిగా తిరిగి రౌడీ షీటర్లాగా నిక్కర్లేసుకుని తిరిగే వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు ఎలాగైపోయారో నాకు ఇంత తక్కువ టైంలో ఆ ట్రిక్స్ ఏవో యువతకు కూడా చెప్తే మేము కూడా అదే పాటిస్తాం. పార్టీల కోసం రాత్రి పగలు కష్టపడి నుంచిన వాళ్ళని తీసుకెళ్ళి బట్టలు ఇప్పించి చితక్ కొడుతుంటే మళ్ళీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడ అసలు ఏం చేస్తున్నారు? ఈ లోయర్ లెవెల్లో సుభాష్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇంత రౌడీ షీటర్ లాగా ఎంతమంది ప్రతాప్ రెడ్డి అని ఒక అతన్ని చంపేస్తానని చెప్పేసి విక్కీ అని అతను ఇంకెవరో సంథింగ్ సుభాష్ అనుచరులు భయంకరంగా ఏడిపిస్తుంటే కనీసం ఒక్కరు కూడా స్పందించలేదు. ఈవెన్ పోలీసులు కూడా. నేను సూటిగా అడుగుతున్నాను, సుభాష్ గారిని మీరు సస్పెండ్ చేస్తారా చేయరా? ఇలాంటి గుండా ఎదవలందరినీ కూడా అధిష్టానం ఎక్కించి ప్రజలు ఏం చేద్దామని మీరు ఇలాగ అవకాశాలు ఇస్తున్నారు? కొత్త తరానికి అవకాశాలు ఇవ్వడం అంటే రౌడీ షీటర్లకి అవకాశం ఇవ్వడమా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఇంత విజనరీగా ఆలోచించే అతను ఇలాంటి రౌడీ షీటర్కి వాళ్ళ బాబుకి పెత్తనాలు ఎందుకు ఇస్తున్నారు? రౌడీ షీటర్ అని 1-10 సార్లు వాళ్తున్నారు. నువ్వేం చేయవా? నీ అమ్మ ముగ్గురు ఏం చేయడం రౌడీ షీటర్? ఎప్పుడు చూసినా అతను రౌడీ షీటర్ అని ఇష్టం వచ్చింది నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ నోటికి ఎంత వస్తే అంత నీ ఎరవ పబ్లిసిటీ కోసం నీ ఇష్టం వచ్చినట్టు ఎరవ మాటలు నువ్వు ఏదైనా మాట్లాడుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుకుని నేర్చుకో. ఆడదాను కదా అనేసి నీ ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడినా తెలుసు అనుకుంటున్నావేమో. వాళ్ళు నిజంగా రౌడీ షీటర్లు అయితే అసలు నువ్వు అసలు రోడ్డు మీద తిరగలవా? వాళ్ళు ఏదో సమాచారం చేసుకుంటూ రాజకీయం చేసుకుంటూ వాళ్ళ కుటుంబం నుంచి ఎప్పటి నుంచి వస్తున్నటువంటి గౌరవప్రదంగా వాళ్ళ బతుకుతుంటే నేను ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. బజార్దారులకు రోడ్డు మీద ప్రత్యేకించి మాట్లాడుతుంది. నిరాధార ఆరోపణలు చేస్తాను. ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలతో సహా మాట్లాడు. రాజకీయంగా ఆ కుటుంబాన్ని ఎదుర్కోలేక కొంతమంది సమస్యలు ఎవరు కావాలని చెప్పి కేసులు పెడతారు, లేదా మమ్మల్ని కొట్టారని చెప్పి ఏదో చెప్తూ ఉంటారు. ఈ రాజకీయాల్లో జరుగుతూ ఉండే కార్యక్రమాలే. ప్రతి పెంటా పట్టుకొని మా మీద వేద్దారని, లేదంటే కనుక ఆ కుటుంబం మీద వేద్దారని, రాజకీయంగా ఈ కుటుంబ ప్రభుత్వం మీద వేద్దారని నీకు ఇంటి ఇదే పనితో కూర్చున్నావా? ఏదైనా గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఆడదానని గుర్తొస్తుంది. అసలు మీ బాబు నిన్ను సక్రమంగా పెంచుంటే ఈరోజు అప్పుడు మీ కుటుంబానికి పరిస్థితి వచ్చేది కాదు. కేవలం మీ నాన్నగారికి ఉన్నటువంటి మంచి పేరుని సర్వనాశనం చేసేస్తున్నాం. ఆ కుటుంబంలో ఎలా పుట్టావా అన్నది కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి శంకిని ఆ కుటుంబంలో పుట్టడమే ఆ కుటుంబం చేసుకున్న దౌర్భాగ్యం. అసలు సుభాష్ గారి కుటుంబం గురించి ఏం తెలిసిన వాగుతున్నావు? వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాల గురించి నీకు ఏం తెలిసిన వాగుతున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు నీ ప్రగల్భాలు మాట్లాడుతున్నావు. సుభాష్ గారి తండ్రి చేసిన సేవా కార్యక్రమాల గురించి నీకు ఏదైనా తెలుసా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు కూడా తెలియని పరిస్థితి. రౌడీజం చేస్తున్నారా? అసలు రౌడీజం ఆ కుటుంబం అంటూ చేస్తే కనుక అసలు నువ్వు ఈ వీడియోస్ కానీ లేకపోతే ఇలాగా పబ్లిక్ కానీ ఇష్టం వాడడం కానీ చేయగలవు? అసలు నీకు అంత దొమ్ము దేగం వచ్చినా నువ్వు చేసి ఒక ఏదో ఆరోపణ ఉన్న ఆరోపణలో నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడితే చాలా మంచిదని నేనైతే కోరుకుంటున్నాను.